నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు తెలుగు ఉగాది పరాభనామ సంవత్సర శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. సంపద కొంతమందికే సొంతం కాకూడదని, విలువలు పతనమైన రోజున జీవితాలు భ్రష్టు పడతాయని చంద్రబాబు తెలిపారు. కుట్రలపై ఏమార్పాటు లేకుండా రాజీలేని పోరాటం చేస్తానని, రాజధాని అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరుతుందని స్పష్టం చేశారు. నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురకు సీఎం ఉగాది పురస్కారాలను అందించారు. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఒకప్పుడు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించిన నాడు చైత్ర శుద్ధ ప్రథమ నాడే సృష్టిని ప్రారంభం చేశాడట. అందువల్ల ఉగాది అన్నది ప్రారంభ సన్నివేశము అయినది. ఈ ప్రారంభ సన్నివేశం నాడు ఏం చెయ్యాలి అని ఉగాది కృత్యం అని మనకు ధర్మశాస్త్రము బోధించింది. ఏం చెయ్యాలి అంటే, తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం లేవటం అన్నది సహజముగా నియమము. అలా లేచి అభ్యంగన స్నానము, తల అంటుకుని స్నానము చేసి ఆ తర్వాత నూతన వస్త్రధారణం, దేవతా పూజనం, కాలానికి అధీశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనని పూజించటం, అలాగే ప్రతి ఇంటికి మంగళ తోరణాలు కట్టడము, నూతన వస్త్రధారణం అయ్యాక ఇవాళ ఈ వేపపూత ప్రసాదము 6 రుచులు, 6 రుచులు ప్రపంచానికి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా తెలుసు ఈ రుచి. ఇటువంటి అంటే జీవితంలో ఎన్నో వస్తాయి, అన్నింటినీ కూడా సమర్థించుకోగలిగినటువంటి ఒక వైదుష్యము, ఒక ప్రతిభ, ఒక శక్తి మానవుడికి కలగాలి అని ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఒక రహస్యము. అటువంటి ఈ కొత్త మామిడి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, అలాగే వేపపూత, ఉప్పు, మిరియము, ఈ 6 రుచులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరించటంలో ఈ కాల రహస్యము అది. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, మేము ఒకటే ఆలోచించాం. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతను కాపాడడానికి 2 పార్టీలు కలవడమే కాకుండా ఎన్డీఏతో కలిపి, అంటే బీజేపీతో కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. మీ విజ్ఞతకి, ప్రజల విజ్ఞతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ పండుగ పూట 94% ఏ అభ్యర్థిని పెట్టినా గెలిపించారు. అయితే ఈ యొక్క 21 నెలలు, 24 గంటలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం. ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో అనునిత్యం ఆలోచిస్తున్నాం. ఆ దిశగానే పాలసీలు కూడా తీసుకొచ్చాం. పెన్షన్లు ఈరోజు మీరు చూస్తే 63 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో, ప్రపంచంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇలాంటి అనేక కార్యక్రమాలు నుంచి అన్నమయ్య జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దలు జగన్నాథ శాస్త్రి గారు, వైద్య విభాగంలో విజయనగరం నుంచి ఎంపికైనటువంటి పెద్దలు, జర్నలిస్టుగా గుంటూరు జిల్లా నుంచి ఎంపికైనటువంటి పెద్దల వారు పప్పుల దేవదాస్ గారు సత్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మనవి. హంస బహుమతిగా అందజేస్తూ ఉన్నారు. రావు గారు అవింబడ సామాజిక సేవనిచ్చే గుంటూరు జిల్లా నుంచి ఎంపికైన పెద్దలు బాలకోటయ్య గారు సత్కారం స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత గ్రంథాలయ ఉద్యమకారులు శుభాభినందనలు చంద్రశేఖర కల్కూర వారికి. తర్వాత ఉన్నారు మన మహానటి సావిత్రి గారి మీద, ఏఎన్ఆర్ మీద నాయుడు గారు పురస్కారం స్వీకరిస్తూ ఉన్నారు. చివరిగా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం పంచాంగ శ్రవణం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ తమీం అన్సారియా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతుల్ని విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా పలు విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం హెల్దీ వెల్దీగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు వేద పండితులకు, ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏసీ ఓబులేసు, ఎంఈఓ కుర్దూస్, ఎండోన్మెంట్ ఏసీ గ్రంథి మాధవి, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు. సత్కారం జరుగుతుంది. మనం కూడా అలాగే పట్టు శాలువ, పండ్ల బుట్ట, నూతన వస్త్రాలు, ప్రశంసా పత్రం, అలాగే 10,116 రూపాయల పాట ఉంటుందో నా నక్షత్రం వారికి ఎలా ఉంటుందో అత్యంత ఉత్సాహంగా వారు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వారికి అభినందన మందారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ రావెళ్ల శ్రీనివాసరావు గారికి బాల సాహిత్యవేత్తగా కార్టూనిస్ట్ గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రతి ఇంటిలో సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యంతో, మంచి ఆనందం, ఐశ్వర్యంతో రావాలి అని నేను కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు మనము ఇక్కడ కలెక్టరేట్ కాంపౌండ్లో మనము జరుపుకుంటున్నాము ఉగాది సెలబ్రేషన్స్. సో వీ విష్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్, వీ విష్ హెల్దీ అండ్ వెల్దీ న్యూ ఇయర్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ గుంటూరు అండ్ అవర్ స్టేట్ అండ్ ఆల్సో కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు తన తొలి సంతకాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల విడుదలపై చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 6,787 మందికి 55.63 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందనుంది. అలాగే శ్రీ పరాభనామ సంవత్సరం సందర్భంగా టీటీడీ విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉగాది మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అంటే అన్ని పరాభవాలే జరుగుతాయని ప్రజలు భయపడుతున్నారని అర్చకులు మాధవస్వామి వెల్లడించారు. అయితే ఇది భయపడాల్సిన సంవత్సరం కాదని, అందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వేకువజాము నుండే స్వామివారికి విశేష పుష్పాలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రోజు వైకుంఠనాథుని దర్శనం చేసుకుంటే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. అనంతరం ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు ఆశీర్వచనం అందించారు. కాబట్టి ఈ రోజున పరాభవనామ సంవత్సరం అంటే సంవత్సరానికి యుగాది అంటే యుగానికి ఆరంభమైనటువంటి రోజు. పరాభవనామ సంవత్సరం అందరూ అనుకుంటూ ఉన్నారు పరాభవాలు జరుగుతాయి, అవమానాలు జరుగుతాయి, భయపడుతూ ఉన్నారు. అలాంటిది ఏమీ లేదు. పర అంటే పరా, భట్టారిక అంటే లలితా పరమేశ్వరి అమ్మవారని, తర్వాత భవ అంటే భవడు శంకరుడు మహాదేవుడని. కాబట్టి పరమేశ్వరిదేవి లలితా పరమేశ్వరిదేవి, పార్వతీదేవి పరమేశ్వరుడు కూడా ఈ యొక్క సంవత్సరం మొత్తాన్ని కూడా
భక్తులందరినీ కూడా కాచి రక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఎటువంటి భయం ఆందోళన చెందకుండా స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామివారి యొక్క శరణాలు కానీ పరమేశ్వరుడు యొక్క శరణాలు కానీ ఆశ్రయించినట్లయితే వాళ్ళందరికీ కూడా సర్వగ్రహ ఈతి బాధలన్నీ తొలగిపోయి సర్వ శుభాలు కలిగి ఈ పరాభవనామ సంవత్సరంలో దిగ్విజయం సకల శుభాలు చేకూరుతాయని కోరుకుంటూ మంగళం మహత్ శుభం భూయాత్. రేపటి రంజాన్ వేళలో చూద్దాం. సహారీ ఉదయం 4:56 ఇఫ్తార్ సాయంత్రం 6:24 రాష్ట్రంలో రానున్న 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఈ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పిడుగులు పడే సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మంత్రి లోకేష్ చొరవతో ఒకవైపు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకువస్తూ మరోవైపు జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తూ మడమ తిప్పని ప్రభుత్వమని నిరూపించుకున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు తీసుకొచ్చిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఈ ఏడాది యువత జీవితాలు కాంతిమయం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదలైందని, ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఎమ్మెల్యే నసీర్ విమర్శించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. శుక్రుడు అంటే ప్రతిపక్షపు భావాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నముందు ఉండడం చేత ఈ ప్రతిపక్షపు భావాధిపతులు బలవంతులు అవ్వగలరు అని మనకి ఒక సూత్రం చెప్తోందండి. అదేవిధంగా రుణస్థానాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానమందు ఉండడం చేత అపాత్రపు ఖర్చులు పెచ్చుమీరు స్థితులు ఉన్నాయి. గురువీక్షణ పొందడం చేత కుజునిచే ఓడింపబడుతున్నప్పటికీ కూడా రాష్ట్రీయమైనటువంటి ఖర్చుల్ని నెమ్మదిగా సమర్థించుకుంటారు అని చెప్పడానికి ఈ 6వ పాయింట్ ఉపయోగపడుతోందండి. అదేవిధంగా ఈ రాజ్యాధిపతి నీచి పొంది రాజ్యమును వీక్షించడం చేత పరిపాలనా విధానములందు అంటే మంత్రుల శాఖలందు మార్పు చేర్పులు ఏర్పడు సూచితములు ఉన్నవి అని చెప్తోంది. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 5-6 పాయింట్లు మనకి ఈ సంవత్సరం రాసుకున్నాం. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించినట్లయితే కేంద్రం సుస్థిరమైనటువంటి సుపరిపాలన ఇస్తుంది. అంతేకాకుండా లగ్నమునకు ఆ పక్కన ఈ పక్కన శుభగ్రహాలు ఉండడం చేత విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కేంద్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. పాలయతి ధర్మం పాలయతి ధర్మం ధర్మం పాలయతి పాలయతి ధర్మం ద్వంద్వం ధర్మం పాలయతి పాలయతి ధర్మం ద్వం ధర్మం ద్వంద్వం ధర్మం ధర్మం ద్వంధృత్యా ధృత్యా త్వం ధర్మం ధర్మం ద్వంధృత్యా త్వం ధృత్యా ధృత్యా త్వం ద్వం ధృత్యా చ ధృత్యా త్వం ద్వం ధృత్యా చ
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ఉగాది పురస్కారాలు 2026 విజేతల జాబితాను ప్రకటించింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. ఉగాది రోజు విజయవాడలోని అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకున్నారు. కళారత్న పురస్కారానికి ఎంపికైన వారిలో సాహిత్యం నుంచి మన్నవ సత్యనారాయణ, నాగభైరవ ఆదినారాయణ, జర్నలిజంలో పప్పుల దేవదాస్, సామాజిక సేవలో జాస్టి రంగారావు వంటి ప్రముఖులు ఉన్నారు. ఇందిరా ప్రియదర్శిని కాలనీలో ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న నిరుపేద వృద్ధుల డే కేర్ హోమ్ను జనచైతన్య వేదిక బృందం సందర్శించి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయిన వృద్ధులకు ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అండగా ఉండడం హర్షణీయమన్నారు. వృద్ధులు మన సమాజానికి మూలస్తంభాలని, నేటి యాంత్రిక జీవనంలో వారిని ఒంటరిని చేయడం బాధాకరమన్నారు. ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు పెరుమళ్ల గౌరీ శిరీష మాట్లాడుతూ గత 2 నెలలుగా 50 మంది వృద్ధులు, వికలాంగులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని, వారికి కావలసిన కుర్చీలు, టేబుల్స్, ప్లేట్స్ జనచేతన వేదిక అందించి తోడ్పాటునియ్యడం అభినందనీయమన్నారు. రుద్ర అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ వ్యవస్థాపకులు శివరామకృష్ణ వర్మ, గాయత్రి ప్రశాంతిపీఠం ప్రతినిధి స్వాములు తదితరులు ఉగాది పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 50 రోజుల నుంచి ఈ కార్యక్రమం సంగడిగుంటలోని ఐపీడీ కాలనీ 3వ లైన్లో గాయత్రి ప్రశాంతిపీఠం దగ్గర జరుగుతూ ఉంది. మంచి పరిణామం. గుంటూరు నగరంలో ఉన్న దాతలు, పెద్దలు ఈ సంకల్పానికి తోడ్పాటును అందించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకి ఆకలి సమస్య లేకుండా చూస్తారని ఆశిస్తున్నాను. చాలా కుటుంబాల్లో, పేదరికం ఉన్న కుటుంబాల్లో బిడ్డలు కూడా సరిగా చూడలేని పరిస్థితి ఉంది. వారికి ఆకలి సమస్య లేకుండా 3 పూట్ల మంచి ఆహారాన్ని అందిస్తున్న ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న ఉమెన్స్ డే సందర్భంగా లక్ష్మణ్ రెడ్డి గారు మన దగ్గర మన డే కేర్ హోమ్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి సార్ చెప్పినట్టుగానే టేబుల్స్, 60 ప్లేట్లు, 20 కుర్చీలకు దాకా ఇచ్చారు. ప్రతి నెల కోడిగుడ్లు, అరటిపళ్ళు తెచ్చేయడానికి సార్ ప్రతి నెల 3,000 రూపాయలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా దాతలు మాకు సహకారం అందిస్తే మేము ఇంకా మంచి పనులు చేయడానికి ముందుకెళ్తాము. ఇంకా ఎక్కువ మందికి సేవలు అందించడానికి మేము ముందుంటాము. గుంటూరు బస్టాండ్ రోడ్లో ఉన్న హెచ్పీ గ్యాస్ కంపెనీ వారు గ్యాస్ సరఫరా చేయట్లేదని వినియోగదారులు ఆందోళనకు దిగారు. బుక్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇంకా గ్యాస్ డెలివరీ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవి అనే డెలివరీ బాయ్ డబ్బులు, ఖాళీ సిలిండర్లు తీసుకువెళ్లి రేపు ఎల్లుండి ఇస్తానని చెబుతున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలో వినియోగదారులకు సిలిండర్లు ఇవ్వకుండా బ్లాక్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డబ్బులు సిలిండర్ కూడా తీసుకున్నాడు రవి. పేరు చెప్పు. ఇంకా ఇలా ఇలా 5 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇక్కడ వస్తే ఏం చెప్తున్నారు? ఇదిగో వస్తాను, ఇదిగో వస్తాను అన్నాడు. డబ్బులు తీసుకొని డబ్బులు కూడా అక్కడ నుంచి మళ్ళీ అలా వీడియోలో చెప్పన్నా, వీడియోలో చెప్పు ఏమైంది ప్రాబ్లం ఏంటి? బాగా చెప్పి ఏందని ప్రాబ్లం ఏందన్న? 27వ తారీఖు రావాల్సిన బిల్లు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఏమంటే టైట్ అంటున్నారు. ఏమంటే రవి రావాలి, రవి ఇస్తాడు అన్నాడు. పోయిన నెల ఇచ్చిన బిల్లు ఇంకా ఇవ్వలేదు. రవి ఎవరు? ఆ రవి ఎవడో కూడా తెలీదు. మిర్చాడుకు వరుస సెలవులు వచ్చాయి. గురువారం ఉగాది, శుక్రవారం రంజాన్ సందర్భంగా సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో క్రయ విక్రయాలు జరగవు. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు 4 రోజులు మిర్చియార్డుకు సరుకు తీసుకురావద్దని అధికారులు సూచించారు. సోమవారం నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైటెక్ త్రిశంకు స్వర్గంలో విహరిస్తూ పాలనను గాలికి వదిలేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మండిపడ్డారు.
కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని మోడీ మౌనంగా ఉండడం వలన దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడం వలన హోటళ్లు మూతపడుతున్నాయని అన్నారు. పేదల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈ నెల 24వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి డొమెస్టిక్ సిలిండర్ అయితే దొరకని పరిస్థితుల్లో కూడా ఇవాళ కనపడుతూ ఉంది. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండరు లేక రోడ్ల మటు చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రోడ్డు కూడలిలో టిఫిన్ బండ్లు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులంతా తమ వ్యాపారాలని మానేసేటటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళారు. ఇల్లు కట్టుకోవడానికి కనీసం 5 లక్షలన్నా ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర, కలెక్టర్ కార్యాలయాల దగ్గర భారీ ధర్నా కార్యక్రమాలని నిర్వహించబోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటులో కీలకమైన మలుపుని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.